కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 2 సార్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. షాదీ ముబారక్ అట్లాంటివే కానివ్వండి, కళ్యాణ లక్ష్మియే కానివ్వండి, ఇవన్నీ కూడా ఇట్లా అప్లై చేస్తే 15 రోజులలో చెక్స్ వాపస్ తీసుకొని వచ్చి వారికి మధ్యలో ఎటువంటి దళార వ్యవస్థ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి అందించే విధంగా మా యొక్క టీమ్స్, మా నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో మనం ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాంపు కార్యాలయాల్లో రాని వాళ్ళకు ఇళ్ళకు తీసుకుపోయి మా మాజీ కార్పొరేటర్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరు కలిసి వీరి యొక్క సేవలో పాల్గొంటూ ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎక్కడ తిరగకుండా, ఏ ఆఫీసుల పంటి కానీ ఎక్కడ తిరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని మీద ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే వారు యొక్క హెల్త్ విషయంలో కానివ్వండి, విద్య, వైద్యం ఈ రెండింటి మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరుపేదలకు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఇవి. వీటి ద్వారా నిజంగా కూడా వారి కళ్ళల్లో ఎంతో ఆనందం చూస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు నిజంగా కూడా ఇంట్లో ఫోటో పెట్టుకొని కొలుసుకునే విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఉండటం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో వరంగల్ హనుమకొండ జిల్లా వెస్ట్ నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీనివాస్ 4th డివిజన్, 5th డివిజన్, దేవరాజు గట్టు విజయలక్ష్మి 5th డివిజన్, 7th డివిజన్, 8th డివిజన్, కొడారి రాధా డివిజన్, సమ్మక్క లింగంత గుండగా 9th డివిజన్, జహాన్ బేనా డివిజన్ నెంబర్ 30. ఓకే అమ్మా. రత్న 51వ డివిజన్, పోతురాజు